కాలం కాటువేయడంతో అనాథులై అణగారిన జీవితాన్ని అనుభవిస్తున్న మానసిక వికలాంగులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. అనాథులను ఆదుకోవడం ఒక సేవ కాకుండా బాధ్యతగా భావించి వీరి కోసం బియ్యము, పప్పు, నూనె, చింతపండు, ఇతర కిరాణా సామగ్రి, కూరగాయల వంటి వంట సరుకులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చండి. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. మేము ఇక్కడికి హైదరాబాద్ అస్తినాపురం ఎల్బీ నగర్ ఏరియా నుంచి వచ్చామండి. పుణ్యక్షేత్రం గురించి దాదాపుగా ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి, ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాము. ఈరోజు నాది బర్త్డే అండి. నా పేరు సత్యనారాయణ అనమాట. నేను, నా భార్య, నా కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలతో సహా వచ్చాము. కానీ అనుకున్న దానికంటే కూడా చాలా బాగుందండి. ఇక్కడ పరిసరాలు కానీ, ఎవరి కోసమైతే ఈ క్షేత్రం స్థాపించారో వారి బాగోగులు బాగా చూసుకుంటున్నట్టు కానీ అనిపించింది. వారికి చేసిన సదుపాయాలు, వారికి సమకూర్చినటువంటి విధానము అంతా బాగా నచ్చిందండి. చేసే కార్యక్రమాలు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఆ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధి కొరకు చాలా బాగా పాటుపడుతున్నారు. ఎందుకంటే ఆ క్షేత్రం నుంచి వచ్చే ఆదాయం కూడా ఈ అనాథుల కొరకే ఉపయోగించబడుతుందని అని చెప్పారు. అది చాలా మంచి కార్యక్రమం అండి. అందులో భాగంగానే రేపు కార్తీక మాసంలో జరిగేటువంటి యాగాలలో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి మేము కృతజ్ఞతలమండి. సో మా మనవడి బర్త్డేకి కూడా వద్దామని అనుకుంటున్నాము. అలా ప్లాన్ చేసుకొని ఉన్నామండి. ఈ పుణ్యక్షేత్రం ఇంకా చాలామందికి ఆశ్రయం కల్పించాలని, తర్వాత దీనికి దాతలు కూడా చాలా వరకు ముందుకు రావాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ, మిత్రులకు కూడా ఈ క్షేత్రం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. హాయ్, నా పేరు నరేష్. ఇవాళ మా మావయ్య గారు బర్త్డే. ఇవాళ ఎప్పుడు ఒకసారి ఛాన్స్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇవాళ ఆయన ద్వారా ఇక్కడికి రావాల్సి వచ్చింది అందరం ఇవాళ. కానీ అనుకున్నంతకన్నా ఇంకా ఒక 100 times ఎక్కువే ఉంది ఇక్కడ. కానీ ఎక్కడెక్కడో బర్త్డేస్ చేసుకునే బదులు ఒకసారి ఇక్కడికి వచ్చి అనాథాశ్రమం చేస్తే సో వాళ్ళని చూసినట్టు ఉంటుంది. దాని ద్వారా మనం ఎంతో కొంత హెల్ప్ చేసినట్టే ఉంటుంది. సో ఒకసారి రండి, కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మీరంతటా మీరే ఎన్విరాన్మెంట్ చూసి మీరంతటా మీరే సర్ప్రైజ్ అవుతారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686434434 మరియు
8686 474474.